నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? చూసారండి, ఇక్కడ ఏమంటున్నాడు? నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆ తర్వాత చూడండి 10వ వచనంలో ఏమంటున్నాడు? తండ్రి నేను నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మటము లేదా? తర్వాత ఈ అధ్యాయం అంతా చదవండి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మరి యెహోవా దేవుడు ఒక్కడే అనేది మనము గుర్తించాలి. ఆ తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు ఆ వాక్యము శరీరధారై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. చూసారండి,